గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లైక్ సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద సినిమా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటారు. ఎందుకు అంటావు? అంటే సమ్ టైమ్స్ పాజిటివ్ ఉంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ ఉంటారు. ఎందుకు రీజన్? అంటే ఇంకా బేసిక్గా సినిమాలు కొంచెం బ్యాడ్ క్వాలిటీతో వస్తున్నాయి. క్వాలిటీ ఇన్ ద సెన్స్ నాట్ అబౌట్ విఎఫ్ఎక్స్ అలా కాదు, అంటే కంటెంట్ పరంగానే ఎందుకో రిపీటెడ్ కంటెంట్స్ వస్తూ, సో మళ్ళీ వాటికి మనం డబ్బులు పే చేస్తుంటాం కదా. సో ప్రతిదానికి ఫ్రెష్గా డబ్బులు కడతాం మనం. సో ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2-3 సినిమాల్లో ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని ఇడిదిప్పి ఇప్పుడు ఇంకో సినిమా కింద రిలీజ్ చేశారు అనుకో, దానికి మనం ఎందుకు ఫ్రెష్గా డబ్బులు ఇవ్వాలి? అదొక కాన్సెప్ట్ ఉంటుంది. సో అందువల్ల ఆడియన్స్ చాలా మంది రివ్యూస్కి ఎడిక్ట్ అయ్యారు. సినిమాలు బాగోకపోవడం, దానికి ఏమో ఓవర్ హైప్ ఇవ్వడం బాగోని సినిమాలకు కూడా, తర్వాత ఇంక ఈ ఓటీటీ కల్చరు, తర్వాత పైరసీ, టికెట్ రేట్స్, పాప్కార్న్ రేట్స్, చాలా రీజన్స్ ఉన్నాయిలే పీపుల్ రివ్యూస్కి ఎడిక్ట్ అవ్వడానికి. సో వాటి వల్ల ఏమవుతుందంటే అసలు ఈ సినిమాకి ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి, ఒక ర్యాండమ్ పర్సన్ సినిమా తాలూకుగా కలెక్షన్స్ డిసైడ్ చేస్తున్నట్టే కదా. అట్లీస్ట్ ఒక 2% or 3%. అది కూడా ఎందుకు అనేది మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది, ఈ టాక్ విన్నోళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేయొచ్చు. ఇప్పుడు పలానా రివ్యూర్ ఇట్లా చెప్పాడు బాలేదని, దాన్ని చూసిన 1,00,000 మంది ఇంకొక 1,00,000 మందికి నోటితో చెప్పొచ్చు, అక్కడ చూశాను రా బాలేదన్నారు అది ఇది అని చెప్పి. నేను ఎప్పుడు చూస్తాను, ఆయన జెన్యున్ గా చెప్తాడు, ఆయన బాలేదన్నాడు, సో బాలేనట్టే సినిమా ఎందుకు వేస్ట్ అన్నాడు అనుకో, 2,00,000 మంది అయిపోయినట్టే. 2,00,000 × 200 కలిసి 4 కోట్లు కదా, అయిపోయినట్టేగా. లైక్ అంటే ఇదే ఇప్పుడు సినిమా వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తారు, మీరు ఆ స్టోరీని కానీ లేకపోతే అందులో మ్యాటర్ ఏంటి అనేది చెప్పి ఒక రివ్యూ వెంటనే తీసి అదే మార్నింగ్ పెట్టేస్తే ఇబ్బంది కదా. నేనైతే స్టోరీ చెప్పను, ఏ రివ్యూలోని స్టోరీ చెప్పను అసలు. జీరో చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దాని మీద ఎప్పుడు ఎందుకు చెయ్యలేవు? నువ్వు ఎప్పుడు చెప్పలేదు అంటే ఒకసారి రివ్యూర్ గా నువ్వు సపోర్ట్ చేస్తున్నట్ట? లేదు, నేను ఎప్పుడు స్టోరీ నా దాంట్లో ఏ రోజు రివ్యూలు ఉండదు. ఫస్ట్ హాఫ్ ఇలా ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్, ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి తప్ప ఏ రోజు నేను స్టోరీ ప్లాట్, బేసిక్ ప్లాట్ కూడా రివీల్ చేయను. నేను ఈ రోజు ట్రైలర్ లో ఏదైనా కనబడితే దాన్ని బట్టి చెప్తాను అంతే, ఎందుకంటే అది ఆల్రెడీ అందరూ చూసుంటారు కాబట్టి అంతే. కానీ ఆడియన్స్ ఆపేస్తున్నారు కదా మీరు. ఆపేయడం అంటే ఇప్పుడు అదే అంటున్నా, బేసిక్గా ఒక సినిమా బాగున్నా బాగోకపోయినా చూద్దామని ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నట్టయితే ఎవరు రివ్యూస్ ఏం చెప్పినా నో యూస్, వెళ్ళిపోతారు దానికి. ఒక సినిమా బాగుంది అని టాక్ వస్తే వెళ్దాము, లేదంటే లేదు, ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ చూస్తుంటే అంతంత మాత్రంగానే ఉంది అని అనిపించినట్టయితే అప్పుడు రివ్యూస్ కోసం వెయిట్ చేస్తారు. అప్పుడు రివ్యూస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. బాగుందంటే వెళ్తారు, బాగాలేదంటే వెళ్ళరు. కొన్ని సినిమాలు ఉంటాయి అసలు ఎంత మంచి టాక్ వచ్చినా కూడా వెళ్ళొద్దని డిసైడ్ అవుతారు, అదంతే. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలకి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు రివ్యూస్లో ఒక 2 lakh వ్యూస్ 3 lakh వ్యూస్ వచ్చిన కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పుడు కలెక్షన్స్ ఒక 50 కోట్లు దాటి ఉండొచ్చు. కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పటికీ, అంతే వ్యూస్ వచ్చినప్పటికీ కూడా రివ్యూస్లో కలెక్షన్స్ 5 కోట్లే ఉండొచ్చు, అంతే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు ఉంటాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఆడు జీవితం సినిమా వచ్చింది, దానికి మంచి టాకే వచ్చింది మన దగ్గర. అంటే కొంచెం లాగ్ అయిందనే ఫీల్ వచ్చినప్పటికీ కూడా ఆ కాన్సెప్ట్ ని చాలా అప్రిషియేట్ చేశారు, ఆయన డెడికేషన్ అప్రిషియేట్ చేశారు. బట్ మన దగ్గర ఏం రాలేదు, దానికి కలెక్షన్స్ ఏమంతా లేవు. అట్లా కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావు. కొత్త లోకాకి వచ్చాయి, ఆడు జీవితంకి రాలేదు. ఎందుకు రాలేదంటే ఏమో చెప్పలేము. దానికి దీనికి సిమిలర్ టాకే వచ్చింది దగ్గరగా. ఎంత సంపాదించావు యూట్యూబ్ ఛానల్ నుంచి? ఒకటి అని కాదు, అన్ని కలిపి 2019 నుంచి చేస్తున్నా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్ని కలిపి more than 1 ఉంటుంది. more than 1 year. 1 year యూట్యూబ్ నుంచి. అంటే జబర్దస్త్ జబర్దస్త్ నుంచి ఏం రాలేదు పెద్ద. ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? అందరూ 1000 రూపాయలే. ఆర్పి అన్న నాకు ఫస్ట్ 70 స్కిట్లకి 1000 రూపాయలు ఇచ్చారు, తర్వాత ఒక 50 స్కిట్లు 60 స్కిట్లకి 2000 ఇచ్చారు. 70 స్కిట్లు 1000? ఎప్పుడు 2019 అంటే అంతే. 19 అంటే 18 నుంచి ఆర్పి అన్న దగ్గర 18 నుంచి చేశాను నేను. 18 కూడా కాదు, 17 ఎండింగ్ లోనే ఎప్పుడో చేశాను నేను ఆర్పి అన్న దగ్గర. అప్పటి నుంచి చేస్తున్నా అన్న దగ్గర. సో అప్పటి నుంచి అనమాట. యూట్యూబర్ నా అన్వేషణ మీద ఏంటి బ్రో? నాకు మంచి ఫ్రెండ్ ఆయన ప్రస్తుతానికి. అంటే చాలా మందికి బూతులు తిడుతున్నారు, వల్గారిటీ ఉంటుంది, ఫుల్ ఉంటది. కొన్ని సార్లు పేరెంట్స్ మీదకి, ఫ్యామిలీ మీదకి వెళ్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తున్నావా? లేదు, సపోర్ట్ ఏం లేదు. నేను దాన్ని ఏమంటారు, అది కరెక్ట్ కాదని చెప్తాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంది దానికి.
ఆయన ఐలాండ్ అదే సారీ ఐస్లాండ్ Hmm. ఐస్లాండ్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ కొన్ని చూపించాడు ఆయన. ఉమ్, వరల్డ్స్ బెస్ట్ వాటర్ ఫాల్ అనిపించింది నాకు అక్కడ. ఆయన క్యాంపింగ్ వేసుకొని వ్యాన్ తో ఉమ్, అది డ్రోన్ షాట్లు చూపించాడు. Hmm. అసలు ఎంత ఖర్చు అయినా పర్లేదు, చూసా. జీవితంలో ఏదో ఒక చూసా. టైంలో అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చింది నాకు. అవును అవును అంత బాగుంటది అది. అవును దానికి 4 లక్షల వ్యూస్ వచ్చినాయి. అవును అవును ఆయన ఒక యూట్యూబర్ నో ఒక ఇన్ఫ్లుయెన్సర్ నో తిడుతూ వీడియోలు చేస్తే ఉమ్, 20-30 లక్షల వ్యూస్ వస్తాయి. ఉమ్, ఇక్కడ ఎవరి తప్పు? జనాలు అది చూడకూడదు అట్లాంటివి. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. 18+ డైలాగుల్ని, 18+ కంటెంట్ ని వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అవి అంటే బూతులు మాట్లాడుతున్నా కూడా అదేదో త్యాగరాజ కీర్తనలు లేదంటే శ్రీశ్రీ మహాప్రస్థానం అన్నట్టు వింటున్నారు వాటన్నిటిని కూడా. మరి ఇంకా అయ్యే చెప్తారు వాళ్ళు. శ్రీశ్రీ మహాప్రస్థానం ఎందుకు చెప్తారు? ఇయ్యే ఎక్కువ వింటున్నప్పుడు అవును. అంతే ఉంటది.